Maintaining directory and subdirectory. File system management services లో OS అనేది డైరెక్టరీ అండ్ సబ్ డైరెక్టరీ స్ట్రక్చర్స్ ని మెయింటైన్ చేయడానికి రెస్పాన్సిబుల్ అవుతుంది OS. అలాగే కమ్యూనికేషన్ సెంట్రల్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఐటీసీ. అదే సిస్టంలో ఆ ప్రాసెస్ ని సేమ్ డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి అది కమ్యూనికేట్ చేయడానికి కమ్యూనికేషన్ ఉంటుంది. అలాగే ఎర్రర్ డిటెక్షన్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఎర్రర్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది ఎర్రర్ డిటెక్షన్ చేస్తారు. బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఎర్రర్స్ లైక్ ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు రన్ చేసినప్పుడు ఎర్రర్స్ రావడం ఆపరేటింగ్ సిస్టమ్స్లో జరుగుతుంది. అలాగే రిసోర్సెస్ అలొకేషన్ ఎగ్జాంపుల్ CPU సైకిల్స్ మెయిన్ మెమరీ స్టోరేజ్ స్పేస్ అండ్ డిఫరెంట్ డివైసెస్ సమ్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ జనరేట్ సిస్టమ్స్. రేపు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈ యొక్క CPU సైకిల్స్ మెయిన్ మెమరీ అలాగే స్టోరేజ్ స్పేస్ అలాగే డిఫరెంట్ డివైసెస్ మేనేజ్ చేయడానికి ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ రిసోర్సెస్ అలొకేషన్ అనే సర్వీసెస్ ఉపయోగపడుతుంది. అలాగే అకౌంటింగ్ కీప్ ట్రాక్ సిస్టమ్ యాక్టివిటీ రిసోర్సెస్ అక్కడ సిస్టమ్ యాక్టివిటీని అలాగే రిసోర్సెస్ని ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అకౌంటింగ్ సర్వీసెస్ ద్వారా హ్యాండిల్ చేస్తుంది.